గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 16th ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ది గ్రామీణ రహదారులకు హెచ్ఏఎం. హామ్ అంటే ఏంటి అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. ఈ మోడల్ని తెలంగాణలో గ్రామీణ రహదారుల యొక్క నిర్మాణాలు చేయడానికి, నెక్స్ట్ రహదారులని మరమ్మతులు అంటే ఏమైనా రిపేర్లు ఉంటే చేయడానికి ఈ హామ్ మోడల్ని ఉపయోగించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని March 15 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తుందన్నమాట. సో దీని ద్వారా వచ్చే 3 ఇయర్స్లో 25,000 కోట్లతో 12,000 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టాలి అని చెప్పేసి ప్రణాళికలు రూపొందించారు. గ్రామాలకి 30 టన్నుల సామర్థ్యం గల వాహనాలు వెళ్లేందుగా రహదారులను తీర్చిదిద్దాలి అని అనుకుంటున్నారు. వచ్చే 3 ఇయర్స్లో 25,000 కోట్లతో 12,000 కిలోమీటర్లు అయితే వచ్చే నెల ఏప్రిల్ మంత్లో 5,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టడానికి హామ్ విధానంలో టెండర్ పిలిచే అవకాశం ఉంది. ఈ హామ్ అనేది బిల్డ్ ఆఫ్ ఆపరేటర్స్ ట్రాన్స్ఫర్ BOT కిందనే ఈ హామ్ అనేది పనిచేస్తుంది. ఈ విధానం ద్వారా ఏమంటే నిర్మాణ పనులు ఎవరైతే ఆ టెండర్స్ దక్కించుకుంటారో ఆ సంస్థ 10 ఇయర్స్ వరకు ఆ నిర్వహణ బాధ్యతలు అనేది చూసుకుంటుంది అనమాట. సెకండ్ ఏంటి అంటే AI వినియోగంలో భారత్ టాప్. సో AIని వినియోగించడంలో భారత్ టాప్ పొజిషన్లో ఉంది. అంటే 65% ఇండియన్స్ అనేది AIని ఉపయోగిస్తున్నారనమాట. సో ఇది దేని ద్వారా తెలిసింది అంటే గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వేని మైక్రోసాఫ్ట్ విడుదల చేసిందనమాట. ఈ సర్వే ప్రకారం 65% ఇండియన్స్ AIని వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు కంటే కూడా రెట్టింపును మించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంటే అంతర్జాతీయంగా 31% AIని ఉపయోగిస్తుంటే ఇండియా మాత్రం 65% ఇండియన్స్ 65% యూజ్ చేస్తున్నారు. ఇది 2023తో పోలిస్తే 26% ఎక్కువ అనమాట. అట్లాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకంపై నిషేధం విధించినటువంటి ట్రంప్. ఫోర్త్ వచ్చేసి ఉడాన్లో గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా సరస్ MK2 CSIR హాల్ డైరెక్టర్ అయినటువంటి అభయ్ అవంత్ పాషిల్కర్ చెప్పారు. సో భారతీయ పౌర మరియు రక్షణ రంగాలకు అవసరమైన విమానాలు వాటి విడి భాగాల తయారీలో CSIR NAL అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఇవి రెండు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దేనికోసం అంటే విమానాలు వాటి విడి భాగాలు తయారు చేయడంలో. సో ఈ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనేది పౌర విమానయాన రంగంలో పరిశోధనలు చేపట్టే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుంది. అట్లాగే ఈ ఉడాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ సరస్ MK2 అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మన రక్షణ వ్యవస్థలకి 15 సరస్సులను ఇచ్చే ఒప్పందాన్ని చేసుకున్నాము. ఈ విమానాలలో FAR 23 ప్రమాణాలు మరియు పౌర రక్షణ రంగ సేవలను మరింత సురక్షితం చేయనున్నాము అని చెప్పేసి CSIR HAL డైరెక్టర్ అయినటువంటి అభయ్ అనంత్ గారు చెప్పారనమాట. 2027 నాటికి ఈ విమానాలు సిద్ధం కానున్నాయి. 2030 నాటికి ఈ హాల్ అనేది వీటి తయారీని అంటే ఈ విమానాల డిజైనింగ్ 2027కి సిద్ధమైతే 2030 నుంచి వాటి తయారీ అనేది ప్రారంభం కానుందనమాట. అట్లాగే నెక్స్ట్ 5th కరెంట్ అఫైర్ వచ్చేసి చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ కమాండర్లు. సో ఈ లెఫ్టినెంట్ కమాండర్లు అయినటువంటి దిల్నా అండ్ రూపా వీళ్ళిద్దరూ కలిసి INS తరణి నౌకలో వీళ్ళు నావికా సాగర్ పరిక్రమ్ 2 అనే యాత్రను అనేది కంప్లీట్ చేశారు. సో వీళ్ళు అత్యంత శీతల ప్రదేశంగా ఉన్నటువంటి కేప్ హార్న్ సముద్రాన్ని దాటి భారత నౌకాదళ మహిళా సాహస యాత్రికులు చరిత్రను సృష్టించారనమాట. ఈ కేప్ హార్న్ ఎక్కడ ఉంది అంటే అంటార్కిటాకి 800 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో వీళ్ళిద్దరూ నావికా సాగర్ పరిక్రమ్ 2 అనే దానికి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ అయిపోయింది. సో వీరి యాత్ర అనేది దక్షిణ అమెరికాని చేరుకునే క్రమంలో 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినప్పటికీ 5 మీటర్ల మేర అలలు ఎగిసిపడినా కూడా వీళ్ళు ధైర్య సాహసాలని ప్రదర్శించారనమాట. అట్లాగే 6th కరెంట్ అఫైర్ వచ్చేసి మెటా సముద్ర గర్భ కేబుల్ భారత్కి కూడా. సో ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ అయినటువంటి ప్రాజెక్ట్ వాటర్ వర్త్కి ఇండియాను కూడా అనుసంధానం చేయాలని మెటా తెలిపింది. ఓకే, ప్రపంచంలో 5 ప్రధాన ఖండాలను కలిపే ఈ కేబుల్ యొక్క పొడవు ఎంత అంటే 50,000 కిలోమీటర్లు. ఇది భూమి యొక్క చుట్టుకొలత కంటే కూడా ఎక్కువ. భూమి యొక్క చుట్టుకొలత 40,075 అయితే ఈ కేబుల్ పొడవు 50,000 కిలోమీటర్లు. సో ఈ కేబుల్కి నౌకల లాంగర్లు ఇతర ప్రమాదాల వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధునాతన సాంకేతిక టెక్నాలజీని వినియోగించారు. 7,000 మీటర్ల లోతులో బలంగా ఈ కేబుల్ని వేయనున్నారనమాట. సో ఈ మెటా సముద్ర గర్భ కేబుల్ అనేది ఇంటర్నెట్కి అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత సామర్థ్యంగా
మెరుగైన సాంకేతికతో ఏర్పాటు చేస్తున్న ఈ కేబుల్తో ఇండియాకి, అమెరికాకి, ఇతర ప్రాంతాలకు కూడా ఈ కేబుల్ యొక్క అనుసంధానం అనేది చేయబోతున్నట్టుగా మెటా ప్రతినిధి తెలిపారు. సో ఇంటర్నెట్ కార్యకలాపాలకి సముద్రగర్భ కేబుల్ అనేది చాలా కీలకంగా మారనుంది. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.